ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జరిగే పరిస్థితులు మీకు అందరికి కూడా తెలుసు. ఏమేమి జరిగినాయో, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారో కూడా తెలుసు. పరిస్థితి ఎలా వచ్చేసిందంటే మొన్న ఎన్నికలకు ముందుకు వరకు మేము కమ్మవారం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి వాతావరణాన్ని కల్పించాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకుని జైల్లో పెట్టే సిగ్గు మొక్కు లేకుండా అప్పుడు అందరూ అనుకున్నారు చాలా మంది ఈ విధానంలో మార్పు రావాలి, అర్హత ఉన్న వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలి తప్ప కులాన్ని బట్టి కాదు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారు అంత అఖండ విజయాన్ని సాధించారంటే దానికి కారణం ఒక కమ్మవారు మాత్రమే వేశారు. ఓట్లు అందరూ వేశారు, అన్ని కులాల వాళ్ళు వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు, అన్ని అందరూ కూడా వేశారు. కాబట్టి అంత అఖండమైన విజయాన్ని సాధించాం. ఇవాళ రోజున ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు లాంటి వచ్చిన తర్వాతనే అంతకుముందు కమ్మవారు అంటే వ్యవసాయానికి మాత్రమే పరిమితం అయ్యి పరిశ్రమలకు మాత్రమే పరిశ్రమైనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అంటే దానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారణం అని నేను చెప్పగలను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు